వెల్కమ్ బ్యాక్ టు యశస్విని వంశిక కుకింగ్ అండ్ టిప్స్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారంటే నేనైతే సూపర్గా ఉన్నా, మీరు కూడా సూపర్గా ఉండాలని హార్ట్ఫుల్గా అయితే కోరుకుంటున్నాను. అనవసరమైన దాన్ని రీయూజ్ చేసుకొని మన మనీని సేవ్ చేసుకున్న సూపర్ యూస్ఫుల్ టిప్స్ అయితే వచ్చేస్తాను. ప్లీజ్ స్కిప్ చేయకుండా చూడడానికి అయితే ట్రై చేయండి. ఫస్ట్ టిప్ని అయితే చూసేద్దామండి. వాటర్ బాటిల్ క్యాన్స్ కొన్నప్పుడు ఒక్కొక్కసారి ఇలాంటి థిక్ కొంచెం మందంగా ఉన్న క్యాప్స్ అయితే వస్తూ ఉంటాయి కదా, బాగా స్ట్రాంగ్గా కూడా ఉంటాయి కదా. అలాంటప్పుడు వీటిని అనవసరం అని చెప్పేసి పడేయకుండా దీన్ని ఇప్పుడు రీయూజ్ ఎలా చేయాలో చూద్దామండి. దానికోసం అటు సైడ్ ఇటు సైడ్ కొంచెం మనకి చాకుని కనుక వేడి చేసామని కటింగ్కి ఈజీ అయితే ఉంటుందండి. అండ్ మెటల్ బ్యాంగిల్స్ ఏవైనా ఉన్నాయి అనుకోండి, గాజు అక్కడ అస్సలు వాడకూడదు. మెటల్ బ్యాంగిల్స్ ఉంటాయి కదా, మెటల్ బ్యాంగిల్స్ కూడా అనవసరమైన ఏమైనా ఉన్నా కానివ్వండి, లేదంటే ఇమిటేషన్ కూడా కొంచెం కలర్ షేడ్ అనేవి ఉంటాయి కదా, ఇక్కడ ఆ బ్యాంగిల్స్ అని యూజ్ చేసుకోవచ్చు అండి. ఈ విధంగా గ్లూ పెట్టి కానీ ఫెస్టిక్ పెట్టి అంటించేసేసామా అనుకోండి, మనకి డిన్నర్ టేబుల్ పైన టిష్యూ రోలర్స్ పెట్టుకోవడానికి నీట్గా రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లో ఉన్న వాటితో టిష్యూ రోలర్స్ పెట్టేసుకునేది అయితే తయారు చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి మనం రెగ్యులర్గా క్లీన్ చేసుకున్న ఎంత మాప్ పెట్టుకున్నా ఉన్నా కానీ కొన్ని సైడ్స్ అనేవి అసలు మురికి ఎక్కువగా ఉంటుంది, కొన్నిసార్లు జిగురుగా ఉంటుంది. అట్ ద సేమ్ టైం మనకి ఏంటి అని అంటే నలుపుగా కూడా కనిపిస్తూ ఉంటుంది కదండి సైడ్ కార్నర్స్లో. ముఖ్యంగా కిచెన్లో కూడా ఆయిల్ ఎక్కడైతే మన గ్యాస్ స్టవ్ పెట్టుకుంటే ఆ సైడ్ కార్నర్ కదా, అది కూడా మనం రెగ్యులర్గా క్లీన్ చేసుకున్న పోనే పోదు కదా. అలాంటప్పుడు ఈ విధంగా మీరు తయారు చేసుకుని ఇంట్లోనే ఉన్న వాటితోనే తయారు చేసుకుని దాన్ని కనుక క్లీన్ చేసుకున్నారని చాలా నీట్గా అయితే క్లీన్ అయిపోతుందండి. దానికోసం ఏదైతే మన బట్టల సోప్ ఉంటుంది కదా, ఆ బట్టల సోపు కొంచెం తురిమేసేసాను. అంటే అలాంటి మనకి ఏదైతే బాడీ వాష్ చేసుకుంటూ ఉంటో ఆ సోపు కూడా కొంచెం అయితే బాగా తురిమేసేసానండి. ఏదో కొంచెం మిక్సీ పట్టేసుకున్నామనుకోండి త్వరగా కరిగిపోవడానికి ఛాన్స్ ఉంటుందండి. లేదు అంటారా మీరు తురిమేసుకొని డైరెక్ట్ వేడి నీళ్ళు వేసుకున్నా కానీ సరిపోతుంది. నాకు ఇక టైం లేదు కాబట్టి వేడి నీళ్ళు కాదు కాబట్టి మామూలుగా మిక్సీలో కూడా వేసుకోవచ్చు అని చూపిస్తున్నానండి. మిక్సీలో కొంచెం వేసేసుకొని ఈ విధంగా కొంచెం హార్పిక్ అయితే వేసేసుకోండి. నేను ఇక్కడ స్టీల్ దానిలో చూపించానండి, బట్ మీరు ఖచ్చితంగా మీరు ప్లాస్టిక్ ఏదైనా పాడైపోయిన దానిలో మాత్రం వేసేసుకోవాలండి. ఇక్కడ సైడ్స్ కార్నర్లో ఏదైతే నలుపుగా ఉంటుందో ఆ ప్లేస్లో వేసేసి ఒక అరగంట పాటు వదిలేసేసండి. ఆ తర్వాత పాత బ్రష్తో కనుక క్లీన్ చేసేసాము అనుకోండి, మనకి టైల్స్ మధ్యలో కూడా గ్యాప్లో కూడా నలుపు అనేది ఎక్కువగా ఉంటుంది కదా, ఆ ప్లేస్లో కూడా ఈ విధంగా కొంచెం నార్మల్ సోపు అండ్ ఈ సోపు కలిపేసేసి కొంచెం హార్పిక్ వేసి కనుక క్లీన్ చేసాము, హాఫ్ అన్ అవర్ ఉంచేసేస్తే చాలా నీట్గా అయితే క్లీన్ అయిపోతుందండి. కిచెన్లో ఉన్నప్పుడు కొన్నిసార్లు జిడ్డు ఎక్కువగా ఉన్నప్పుడు కూడా ఈ విధంగా ఈ లిక్విడ్తో ట్రై చేస్తే మీకు ఖచ్చితమైన రిజల్ట్ అయితే ఉంటుంది. ఎవరికైనా యూస్ఫుల్గా అనిపిస్తే ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇలాంటి గ్రీన్ స్క్రబ్బర్స్ కొత్తగా ఉంటాయి కదా, ఇవంటి కొంచెం మామూలు గ్రీన్ స్క్రబ్బర్స్ అని కొంచెం మనకి గరుకుగా ఉంటాయి కదా. మనకి ఎప్పుడైనా కిచెన్లో మనకి చాకులు మనకి ఏంటి అని అంటే రెగ్యులర్గా యూజ్ చేస్తూ ఉంటాం కాబట్టి కొన్నిసార్లు షార్ప్ తగ్గుతున్నట్టు అనిపిస్తూ ఉంటుంది. పదును కావాలి అనుకున్నప్పుడు ఈ విధంగా కొంచెం మనకు గరుకుగా ఉన్న గ్రీన్ స్క్రబ్బర్ పైన వేసి రుద్దేశాము అనుకోండి, కొంచెం షార్ప్ అనేది వస్తుంది. మరీ అంత షార్ప్ రాలేదు కానివ్వండి, బట్ కొంచెం అయితే మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. ఐ హోప్ ఈ టిప్ కూడా నచ్చిందని అనుకోండి. నచ్చితే కనుక ప్లీజ్ ఒక లైక్ చేయండి, దానివల్ల వేరే వాళ్ళకి వీడియో రీచ్ అవుతుంది, నాకు మోటివేషన్గా ఉంటుంది. కాబట్టి ప్లీజ్ లైక్ చేసి నా ఛానల్ సపోర్ట్ చేయండి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి బెల్ట్ మనకు ఫోల్డింగ్ ట్రావెల్ బ్యాగ్లు వేసుకోవాలనుకున్నప్పుడు కానివ్వండి, లేదంటే ఎక్కడన్నా షెల్ఫ్లో పెట్టాలి అనుకున్నా కానివ్వండి, మనకి ఎక్కువ స్పేస్ అనేది ఆక్యుపై అవుతూ ఉంటుంది కదా. అలాంటప్పుడు ఈ విధంగా ఫోల్డ్ చేసిన మాదిరిగా ఫోన్ చేసుకున్నారే అనుకోండి, బ్యాగ్స్లో కానివ్వండి, లేదు అంటారా షెల్ఫ్లో కానివ్వండి, ర్యాక్స్లో కానీ ఎక్కడైనా సరే నీట్గా అయితే ఉండిపోతుంది. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి పాత టీషర్ట్ ఏదైనా ఉంది అనుకోండి, దాన్ని ఈ విధంగా కనుక బ్యాక్ సైడ్ మనకి హ్యాండ్స్ నెక్ ఏదైతే ఉంటుందో అక్కడ రెండింటికి కలిపేసేసి యూజ్ అంత రబ్బర్ బ్యాండ్స్ ఉంటాయి కదండి, యూజ్ అవుతుంది రబ్బర్ బ్యాండ్ పెట్టి మనం గ్రైండర్లకి అలాగే ఏసీలకి అండ్ అలానే ఇప్పుడు ఏంటంటే ఫ్రిడ్జ్లకి ఏసీలకి అన్నింటికి మనం ఏం చేస్తామండి, దుమ్ము అనేది పట్టకుండా ఉండాలి అని చెప్పేసి కవర్స్ అనేవి వేస్తూ ఉంటాం. అయితే మనకి మిక్సీకి అనేది రెగ్యులర్గా వాడుతూ ఉంటాం కదా, కవర్లు కొంతమంది వాడరు. అలాంటి వాళ్ళు రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లోనే కవర్ తయారు చేసుకోవాలి అనుకుంటే ఈ విధంగా మీరు దాని తర్వాత పెట్టేసిన తర్వాత రివర్స్ తిప్పేసేసేయండి. మనకి మిక్సీకి నీట్గా దుమ్ము పడకుండా ఉండాలి అంటే పాత టీషర్ట్ అయితే సరిపోతుందండి. ఈ విధంగా పాత టీషర్ట్లు కనుక వేసేసాము అనుకోండి, అండ్ అలానే ఈ విధంగా మనం మధ్యలో కనుక సెట్ చేసాము అనుకోండి నీట్గా ఉంటుంది, అలాగే దుమ్ము కూడా పడకుండా అయితే ఉంటుంది. ఐ హోప్ ఈ టిప్ కూడా నచ్చిందని. నచ్చితే ఏది మీకు బాగా నచ్చింది అనేది కూడా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. నెక్స్ట్ టిప్ వచ్చేసి అనవసరం అని చెప్పేసి ఇలాంటి బాటిల్స్ పడేస్తూ ఉంటాం కదండి, దాన్ని ఇప్పుడు రీయూజ్ ఎలా చేయాలో పైనది ఉంది చూసారా, బ్లూది తీసాను చూసారా, ఈ బాటిల్ క్యాప్ని ఇప్పుడు ఎలా రీయూజ్ చేయాలో చూద్దామండి. అండ్ మనం ఏదైనా
ఇడ్లీ పిండి కానివ్వండి, లేదు అంటారా బియ్యం పిండి కానివ్వండి, ఉప్మా రవ్వ కానీ ఇలాంటి ప్యాకెట్స్లో తీసుకొచ్చుకున్నప్పుడు ఓపెన్ చేస్తాం, కొంచెం మిగిలిపోతుంది డబ్బాలో పోయిగా, ఒకేసారి అది మొత్తం కంప్లీట్ చేసేలేం కదండి. డబ్బాలో మిగిలిపోయింది ఉంది అనుకోని డైరెక్ట్గా వదిలేసాము అనుకోండి, గాలి వెళ్ళిపోయి మనకు త్వరగా పాడైపోయే ఛాన్స్ ఉందో, పురుగులు పట్టే ఛాన్స్ ఉందో. అలా జరగకుండా ఉండాలంటే చూడండి, బాటిల్ క్యాప్ని ఈ విధంగా ఫోల్డ్ చేసి పెట్టేసి వచ్చి చాలా స్ట్రాంగ్గా పట్టించింది. పిన్ని ఎలా వేస్తున్నప్పుడు స్ట్రాంగ్గా ఉంటుందో సేమ్ అలాగే స్ట్రాంగ్గా ఉంటుంది, కొంచెం కూడా పోదండి, గాలి వెళ్ళదు, మనకు త్వరగా పాడయ్యే ఛాన్స్ కూడా అయితే ఉండదు. ఐ హోప్ ఈ టిప్ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఇవేనండి ఈరోజు టిప్స్ ట్రిక్స్. యూస్ఫుల్గా అనిపించి ఉంటే మాత్రం ఈ టిప్స్ అన్ని ఒకసారి ట్రై చేయండి. ఏది మీకు బాగా నచ్చింది అనేది కూడా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు